హాయ్ ఫ్రెండ్స్ అంటున్నారు. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. స్టోరీ చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. ఆ రాత్రి రాహి ఇంట్లో కరెంటు కూడా లేదు. చిన్న ఎమర్జెన్సీ లైటు వెలుతురులో వంట చేస్తుంది. ఒక చేతిలో కూర కలుపుతూ మరో చేతిలో తల్లికి మందులు సిద్ధం చేస్తుంది. ఇంటి గోడలు పాతగా అయ్యాయి కానీ ఆ ఇంట్లో ప్రేమ మాత్రం ఇంకా కొత్తగానే ఉంది. అమ్మా, నువ్వు ఉదయం నుంచి ఏమీ తినలేదు అని రియాన్ష్ ప్లేట్ తీసుకొచ్చి ఆమె దగ్గరకు వచ్చాడు. రాహి నవ్వుతూ, నాకు ఆకలేదు నాన్న, నువ్వు తినేసేయ్ అంది. కానీ ఆమె కడుపు ఆకలితో మండిపోతుంది. ఇంట్లో ఉన్న చివరి అన్నం కూడా పిల్లలకే పెట్టింది. మంచపై పడుకున్న సరోజమ్మను ఈ దృశ్యాన్ని చూస్తూ కన్నీళ్లు ఆపుకోలేకపోతుంది. నా కూతురు ఈ వయసులో ఇన్ని కష్టాలు పడవలసిన అవసరం వచ్చింది. నేను ఎప్పుడూ అనుకోలేదు ఇలా జరుగుతుందని అని మనసులో బాధపడుతుంది. అదే సమయంలో రాహి ఫోన్ మోగింది. స్క్రీన్ పైన ఆరవ్ కాలింగ్ అని కనిపిస్తుంది. వెంటనే కాల్ లిఫ్ట్ చేసింది. అమ్మ, హాస్టల్ ఫీజు కట్టడానికి ఇంకా 2 రోజులు మాత్రమే టైం ఉంది. కానీ నువ్వు ఇబ్బంది పడితే ఇప్పుడే పంపించొద్దు. నేను ఏదైనా పార్ట్ టైం పని చేసుకుంటాను అని ఆరవ్ చెప్పాడు. ఆ మాట విన్న రాహి ఒక్క క్షణం మాట్లాడలేకపోయింది. తన కొడుకు చదువు ఆగిపోకూడదనే ఒక ఆలోచనే ఆమెను లోపల నుంచి కరిగిస్తుంది. లేదు నాన్న, నీ చదువు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు. ఎలా అయినా అమ్మ డబ్బు పంపిస్తుంది అని నవ్వుతూ చెప్పింది. కానీ కాల్ కట్ చేసిన వెంటనే ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్లు ఆగకుండా జారిపోయాయి. రియాన్స్ నిశ్శబ్దంగా వచ్చి అమ్మ చేతిని పట్టుకుని, అమ్మా, నేను పెద్దయ్యాక నిన్ను ఎప్పుడూ ఏడ్పించను అన్నాడు. ఆ మాట విన్న రహి గుండె మరింత కదిలిపోయింది. ఆమె అతన్ని గట్టిగా హత్తుకుని మౌనంగా ఏడ్చేసింది. ఆ రోజు ఇంట్లో ఉన్న చిన్న దేవుడి ఫోటో ముందు నిలబడి రాహిది ఒక్కటే కోరుకుంది. దేవుడా, నా కోసం కాదు, నా పిల్లల భవిష్యత్తు కోసం అయినా నాకు ఒక వెలుగు చూపించు. ఆమెకు తెలీదు, విధి ఇప్పటికే ఆమె జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని రాయటం మొదలుపెట్టిందని. మరుసటి రోజు ఉదయం రాష్ట్ర రాజధానిలో ఎమ్మెల్యే క్యాంపస్ కార్యాలయం ముందు వాహనాలు రద్దీ కనిపిస్తుంది. అధికారులు, పార్టీ నాయకులు, ప్రజలు అందరూ ఒకే వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన పేరు రవీంద్ర వర్మ. రాష్ట్ర రాజకీయాల్లో తన మాటకు విలువ ఉన్న ప్రతిభాశాలమైన ఎమ్మెల్యే. కానీ అధికారంతో కాదు, మనసుతో ప్రజలను గౌరవాన్ని సంపాదించిన వ్యక్తి అతను. ప్రజల సమస్యలు వింటూ ఒక్కొక్కరికి పరిష్కారం చూపుతున్న రవీంద్ర వర్మ ముఖంలో ఎప్పుడూ ప్రశాంతత కనిపిస్తుంది. పెద్ద హోదాలో ఉన్న అహంకారం మాత్రం ఆయనకు ఏమాత్రం లేదు. అందుకే ప్రజలు ఆయన్ని నాయకుడిగా మాత్రమే కాదు, తమ ఇంటి మనిషిలా భావిస్తారు. పని ముగిసిన తర్వాత ఆయన పక్కనున్న పర్సనల్ అసిస్టెంట్ మెల్లంగా, సార్, ఈరోజు 3 మీటింగ్స్, 2 ప్రారంభోత్సవాలు ఉన్నాయి అని చెప్పాడు. రవీంద్ర వర్మ చిన్నగా నవ్వుతూ, అవన్నీ తర్వాత చూద్దాం, ముందు నేను నా కుటుంబం దగ్గరికి వెళ్ళాలి, అదే అంబికా నివాస్ అన్నాడు. ఆ మాట విన్న పిఏ తలూపాడు. ఎందుకంటే రవీంద్ర వర్మ ఆ ఇంటి మీద ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. ఆర్యన్ దేవ్ ఆయన మామయ్య మాత్రమే కాదు, తండ్రిలా అండగా నిలిచి. శేఖర్ దేవ్ కుటుంబానికి ఆయన దూరపు బంధువు. కారు అంబికా నివాస్ వైపు దూసుకెళ్తుండగా కిటికీ బయట చూస్తూ రవీంద్ర వర్మ ఆలోచిస్తున్నాడు. ఆర్యన్ ఎంతకాలం ఒంటరిగా ఉంటాడు అని మనసులో ప్రశ్నించుకున్నాడు. ఆ ప్రశ్నకు సమాధానం వెళ్ళడానికి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఆ నిర్ణయం 2 జీవితాలను శాశ్వతంగా మార్చబోతుంది, ఒక ప్రళయం సృష్టించబోతుంది అని ఆయనకు అప్పటికే పూర్తిగా తెలీదు. 2 రోజుల తర్వాత రాహి తన తల్లిని ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. డాక్టర్ అన్ని రిపోర్ట్లు చూసి, ఇంకా ఆలస్యం చేయకండి అమ్మా, ముందు చికిత్స మొదలు పెట్టాలి, ఆమె చాలా ప్రమాదంలో ఉంది, మందులు, పరీక్షలు. ఆ మాట విన్న చేతిలో ఉన్న రిపోర్ట్స్ వణికాయి. బయటకు వచ్చి హాస్పిటల్ పై నిశ్శబ్దంగా కూర్చుంది. మరోవైపు తల్లి ప్రాణం, మరోవైపు పెద్ద కొడుకు ఆరవ్ ఎంబీఏ ఫీజు. ఏది వదులుకోవాలో ఆమెకు పూర్తిగా అర్థం కాలేదు.
అదే సమయంలో వెనక నుంచి ఒక గంభీరమైన స్వరం వినిపించింది. రహీ. ఆమె ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూసింది. ఎదురుగా నిలబడిన వ్యక్తి రవీంద్రవర్మ. ఆయన్ని చూసిన వెంటనే ఆమె గౌరవంగా లేచి నమస్కరించింది. ఎలా ఉన్నావమ్మా అని ఆయన ఆప్యాయంగా అడిగాడు. రాహి బలవంతంగా నవ్వింది. బాగున్నాను సార్ అని చెప్పింది. కానీ ఆమె కళ్ళల్లో బాధ రవీంద్రవర్మకు ఆ క్షణంలోనే అర్థమైపోయింది. నిజం చెప్పమ్మా, ఏం జరిగింది అని మళ్ళీ అడిగాడు. ఆ ఒక్క ప్రశ్నకు రాహి దాచుకున్న ధైర్యం మొత్తం కరిగిపోయింది. తన తల్లి అనారోగ్యం, 6వ ఫీజు, ఇంటి అద్దె, అప్పులు ఒక్కొక్కటి అన్నీ చెప్పేసింది. కొద్దిసేపు మౌనంగా విన్న రవీంద్రవర్మ తన పిఏని పిలిచి 6వ MBA ఫీజు ఈరోజే కట్టమని, సరోజమ్మ చికిత్సకు కావలసిన ఖర్చు కూడా తమ ట్రస్ట్ ద్వారా వెంటనే ఏర్పాటు చేయమని ఆదేశించాడు. ఆ మాట విన్న రహి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. లేదు లేదు సార్, మీరు అడిగారని నేను చెప్పాను. నాకు దానం అవసరం లేదు. ఎంత కష్టం వచ్చినా నేను చూసుకుంటాను అని గట్టిగా చెప్పేసింది. రవీంద్రవర్మ చిరునవ్వు నవ్వేశాడు. ఇది దానం కాదు రాహి, ఒక పెద్దవాడిగా నా బాధ్యత. నువ్వు ఎవరి ముందు చేతులు చాచలేదు. నీ ఆత్మగౌరవం నాకు తెలుసు. కానీ కొన్ని సందర్భాల్లో సహాయం స్వీకరించడం కూడా ధైర్యమే అన్నాడు. రాహి కళ్ళల్లో మళ్ళీ నీళ్లు మెరిశాయి. ఆమె మనసు ఒప్పుకోవడం లేదు, కానీ పరిస్థితులు మాత్రం ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాయి. అదే క్షణంలో రవీంద్రవర్మ మనసులో ఒక నిర్ణయం మరింత బలపడింది. ఈ అమ్మాయికి డబ్బు మాత్రమే కాదు, జీవితానికి ఒక ఆధారం కావాలి. ఆ రోజు సాయంత్రం రవీంద్రవర్మ నేరుగా అంబికా నివాస్కి వెళ్ళాడు. హాల్లో ఒంటరిగా కూర్చుని ఫైల్లో మునిగిపోయిన ఆర్యన్ దేవుని చూసి, ఇంత డబ్బు, ఇంత పేరు, ఇంత అధికారం, కానీ నీ ముఖంలో ప్రశాంతత లేదు ఆర్యన్ అన్నాడు. ఆర్యన్ ఫైల్ చూసి చిన్నగా నవ్వాడు. పని చేసే వాళ్లకు ప్రశాంతత ఉండదు మావయ్య అన్నాడు. రవీంద్రవర్మ అతను ఎదురుగా కూర్చుని, పని మనిషికి జీవితాన్ని ఇస్తుంది, కానీ కుటుంబమే ఆ జీవితానికి అర్థం ఇస్తుంది అన్నాడు. ఆర్యన్ ఏమీ మాట్లాడలేదు. అతని కళ్ళల్లో మాత్రం పాత గాయాలు నీడ కనిపిస్తుంది. నీ గతం నేను మార్చలేను, కానీ నేను దాన్ని కోసం భవిష్యత్తును కూడా శిక్షించకు అని రవీంద్రవర్మ ప్రశాంతంగా అన్నాడు. కొద్దిసేపటికి ఇద్దరు నిశ్శబ్దం తర్వాత ఆర్యన్ లేచి కిటికీ దగ్గరికి వెళ్ళాడు. మావయ్య, నా జీవితంలో పెళ్లి అనే పదం మళ్ళీ రావద్దు. ఒక్కసారి నమ్మి అన్ని కోల్పోయాను. ఇంకా మళ్ళీ అదే తప్పు నేను చెయ్యను అన్నాడు ఆర్యన్. రవీంద్రవర్మ చిరునవ్వు నవ్వి, నువ్వు పెళ్లిని కాదు ఆర్యన్, తప్పు మనిషిని నమ్మావు. అందరూ ఒకలా ఉండరు అన్నాడు. ఆర్యన్ వెనక్కి తిరిగి, ఈ విషయం ఇక్కడితో ముగిసిపోయింది మామయ్య అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రవీంద్రవర్మ మాత్రం వెళ్ళిన దారి చూస్తూ, ఇప్పుడు నువ్వు వద్దంటున్నావు, కానీ విధి ఇప్పటికే నీ నిర్ణయం మార్చే వ్యక్తి నీ జీవితంలోకి తీసుకొచ్చింది ఆర్యన్ అని మనసులో అనుకున్నాడు. అదే సమయంలో మరోవైపు రాహి తన తల్లికి మందులిస్తుంది. సరోజమ్మ ఉణుకుతున్న తన చేతులతో పట్టుకుంది. మందులు ఆమె అరచేతిలో పెట్టింది. అమ్మ, ముందు ఇవి వేసుకో, ఖాళీ కడుపుతో వేసుకోవద్దు అని డాక్టర్ చెప్పాడు అని ప్రేమగా అంది. సరోజనమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రాహి, నా కోసం ఇంత కష్టపడకు తల్లి, నీ జీవితమే నా వల్ల భారం అయిపోయింది. ఇది బలహీనమైన స్వరంతో అంది ఆమె. ఆ వెనుక నువ్వు ఉన్నావు కాబట్టే ఇల్లు ఇలా ఉందమ్మా అని నవ్వుతూ చెప్పింది. కానీ ఆ వెనక దాచిన బాధ ఆమెను మింగేస్తుంది. అప్పటికే బయట తలుపు దగ్గర ఎవరో గట్టిగా తడుతున్న శబ్దం. రహి ఒక్కసారి ఉలిక్కిపడి వెళ్ళి తలుపు తెరిచింది. ఎదురుగా ఇంటి యజమాని నిలబడి ఉన్నాడు. అతను ముఖంలో కోపం, చేతిలో ఒక ఫైలు, అద్దె రసీదు ఉంది. రాహి గారు, 3 నెలలు అద్దె బాకీ ఉంది. నేను చాలాసార్లు వేచి చూశాను. ఇంక నా వల్ల కాదు అని గంభీరంగా అన్నాడు. రాహి ఒక్క క్షణం తలదించుకుంది. అంకుల్, ఇంకొన్ని రోజులు సమయం ఇవ్వండి, నేను తప్పకుండా చెల్లిస్తాను అని వేడుకుంది. నాకు కూడా బ్యాంక్ లోన్ ఉంది అమ్మా,
ఈ నెలలో డబ్బు ఇవ్వండి, లేకపోతే ఇల్లు ఖాళీ చేసేయండి అని చెప్పి వెనక్కి తిరిగాడు. ఆ మాటలు లోపల మంచంపై పడుకున్న అమ్మ వింది. ఆమె కళ్ళల్లో మళ్ళీ నీళ్లు నిండిపోయాయి. రాహి మాత్రం ఆ కన్నీళ్లు అమ్మ చూడకుండా నిశ్శబ్దంగా తుడుచుకుంది. ఆమెకు తెలీదు, ఇంకొన్ని గంటల్లో ఆమె జీవితంలో అడుగుపెట్టబోయే వ్యక్తి ఈ కష్టాలన్నిటికీ కొత్త దారి చూపించబోతున్నాడని. స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.